నిజామాబాద్ జిల్లాలో రైతులకు సాగునీటి భరోసా కల్పించే మరో కీలక ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చింది. వర్ణి మండలం జాకూర గ్రామ సమీపంలో నిర్మించిన జాకూర ఎత్తిపోతల పథకాన్ని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ సురేష్ షెట్కర్ తో పాటు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. నిజాం సాగర్ ప్రధాన కాలువపై ప్రభుత్వం 106 కోట్ల వ్యయంతో 3 ఎత్తిపోతల పథకాలను నిర్మించిందని మంత్రి తెలిపారు. ఈ పథకాల ద్వారా ఆయకట్టు విస్తీర్ణం పెరగడంతో పాటు రైతుల సాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని స్పష్టం చేశారు. వరి పంట పండింది మన కాంగ్రెస్ ప్రభుత్వంలో. ఈసారి ఈ 25-26 సంవత్సరంలో మన వ్యవసాయానికి పక్షపాతంగా ఉన్న మన ప్రభుత్వం, రైతు పక్షపాతంగా ఉన్న ప్రభుత్వం ఖరీఫ్ రబీ కలిపి 295 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండింది. ఈ సంవత్సరం రైతులకి 35,000 కోట్లు ఇచ్చి 147 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొని భారతదేశంలోనే రికార్డు సృష్టించినాం. ఈ రోజు ఈ వేదిక నుంచి ప్రకటిస్తున్న నేను ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉత్తర తెలంగాణలో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ కూడా అధిక ప్రాధాన్యత ఇచ్చి పూర్తి చేస్తామని చెప్పి కూడా నేను మాటిస్తున్నా. ముఖ్యమంత్రి గారు ఈ మధ్యనే ప్రకటించారు, ఈ ప్రాజెక్ట్ లో ఎక్కడెక్కడైతే భూసేకరణ, ల్యాండ్ అక్విజిషన్, R&R, ఫారెస్ట్ ఇష్యూస్ పెండింగ్ లో ఉన్నాయో ప్రత్యేకంగా 5,000 కోట్ల రూపాయలు, ఒక ప్రత్యేక ఫైనాన్షియల్ ప్యాకేజ్ 5,000 కోట్ల రూపాయలు ఇచ్చి రాష్ట్రంలో అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులకి భూసేకరణ, R&R, ఫారెస్ట్ ఇష్యూస్, ఫారెస్ట్ కంపల్సరీ ల్యాండ్ ఇష్యూ కూడా పూర్తి చేస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ప్రకటించారు. ఇరిగేషన్ మా ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత ఉన్న ప్రాజెక్టు. మేడిగడ్డ బ్యారేజ్ గత ప్రభుత్వంలో, బీఆర్ఎస్ ప్రభుత్వంలో వాళ్ళ హయాంలో డిజైన్ అయి వాళ్ళ హయాంలో నిర్మించబడి లోపభూయిష్టమైన డిజైను, లోపభూయిష్టమైన కన్స్ట్రక్షన్